హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారనే అనుకుంటున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి మటన్ కర్రీని సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చూసేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కుక్కర్ గిన్నెను పెట్టేసుకొని దాంట్లోకి 3-4 స్పూన్ల వరకు అయితే ఆయిల్‌ని వేసేసుకోండి. తర్వాత బగారా ఆకు అండ్ అలాగే స్పైసెస్ ఏవుంటే అవి వేసేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు వేయించుకున్న తర్వాతకి ఒక కప్పు వరకైతే ఆనియన్ ముక్కల్ని వేస్తున్నాను. సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఆనియన్ అనేది. కర్రీ అనేది గ్రేవీ వస్తుంది అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆనియన్ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాతకి పసుపు అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరుకొని పెట్టుకోండి, అదే బాగుంటుంది. అండ్ అలాగే పచ్చివాసన పోయేంత వరకు కూడా వీటిని కలుపుకోవాలి. గిన్నెకి అడుగంటింది అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగినట్టే. ఈ విధంగా కలుపుకున్న తర్వాతకి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ ఉంటుంది కదా, దాన్ని ఇందులోకి వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మంచిగా ఆయిల్లోనే వేగనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తెరిచి ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాతకి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 2 చిన్న సైజ్ టమాటోస్ని అయితే వేస్తున్నాను. మీరు కర్రీకి తగ్గట్టుగా 2 లేదా 3 టమాటోస్ని అయితే వేసుకోండి. టమాటోస్ అనేవి కొంచెం ఉడికిపోతాయి. తర్వాతకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి అండ్ అలాగే 2-3 స్పూన్ల వరకు కారం అయితే వేసుకోండి. కారం కూడా టేస్ట్‌కి తగ్గట్టుగా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోండి. సో, ఈ విధంగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి పుదీనా కొంచెం అండ్ అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నాను. మటన్ కర్రీలో పుదీనా వేసుకోండి, మంచి టేస్ట్ అయితే వస్తుంది కర్రీ. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకొని మీకు వాటర్ అయితే ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి. ఇక నేను ఒక గ్లాస్ వరకు అయితే వేసుకుంటున్నాను. ముక్కలు మునిగేంత వరకు కూడా వాటర్ వేసుకోవచ్చు. మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలో చూసుకొని దాన్ని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోండి. సో, వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పు, కారం కొంచెం ఏమైనా తక్కువ ఉన్నట్టు అనిపిస్తే అవి కూడా వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకున్నారంటే మటన్ అనేది చక్కగా ఉడికిపోతుంది. కుక్కర్‌లో ఉన్న గ్యాస్ మొత్తం పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ గిన్నెను ఓపెన్ చేయండి. ఎమ్మటే అసలు ఓపెన్ చేయకండి. దీంట్లోకే గరం మసాలా కానీ, మీట్ మసాలా, ధనియా పౌడర్ వేసేసుకొని కలిపేసుకోండి. ఇంకొక 10 నిమిషాల పాటు స్టవ్ మీదనే పెట్టేసి ఉడికించుకోండి. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసేసుకున్నారంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చల్లారిన తర్వాత ఇంకా కొంచెం తిక్కగానే వస్తుంది కర్రీ అనేది. చూసారు కదా మటన్ కర్రీ అనేది ఎంత సింపుల్‌గా చేసేసుకున్నానో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, నచ్చుతుంది. అండ్ ఈ వీడియో అయితే ఇంతే. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.